సో సార్ చక్కటి పురస్కారాన్ని అందజేస్తూ వారి గురించి ప్రపంచానికి తెలియజేసే గొప్ప అవకాశం మన చేతిలో ఉంది. దయచేసి సమయపాలన అందరూ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. పెద్దలకి పాదాభివందనాలండి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న భక్తి ఓబులయ్య సార్ గారికి, లీలా వెంకటేశ్వర డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ జడ్జి గారికి, లక్ష్మీ సిఐ గారికి, విజయ సిఐ గారికి, శర్మ గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కరీముల్లా వారి నటరాజ డ్యాన్స్ అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన మహిళా మూర్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పొద్దున్న నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్, లేడీ ఆఫీసర్తో ఒక ప్రోగ్రామ్ చేశారు. సునైనాలోకి వచ్చి ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది విన్నాం. వీళ్ళ ఇద్దరి మాటలు ఏంటంటే, అంటే వీళ్ళ ట్రైనింగ్ అలాంటిదేమో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పిల్లల్ని పెంచేటప్పుడే ఆడపిల్ల ఇదే చేయి, మగపిల్లడు అదే చేయాలి నాకండి, అందరినీ కలిపి ఏ పని చేయగలవో అది చేయించి అలవాటు చేయండి. ఎందుకంటే ఒకప్పుడు మహిళ ఇంటికే పరిమితం అయింది. అమ్మ మహిళలు కొంచెం బాగా వినండి, మీరే జనరేషన్ తయారు చేసేది. ఎందుకంటే ఇద్దరు ఒకటే చెప్పారు కాబట్టి అది మీతో పంచుకోవాలని నేను మాట్లాడుతున్నాను. అంతకుముందు మహిళలు ఇంట్లోనే ఇంటికే పరిమితం అయ్యేది. ఇప్పుడు అందరూ మగవాళ్ళ కంటే మహిళలు ఎక్కువ జాబ్స్కి పోతున్నారు, ప్రైవేట్ జాబ్స్కి. అలాగా ఆ కష్టం ఇబ్బంది పడకుండా ఇద్దరు సమానంగా అది చేసుకుంటే, మనమే దానికి ఆర్దిలోనే ఈ జనరేషన్ని అలా తయారు చేస్తే ముందు ముందు ఇవన్నీ సమానం, హక్కులు, పోరాటాలు ఏ ఉండవు. భార్యలో ఇవి ఉండవు. మన దగ్గరే ఇంత సంస్కృతి సాంప్రదాయాలతో పెంచినా కూడా ఇలాంటివి వస్తాయి. దయచేసి ఇలాంటి కొంచెం కవర్ చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో విన్న మంచి విషయాలు, ఇందాక మనం ప్రిన్సిపల్ జ్యోతిర్మయ్య గారు చాలా చక్కటి 2 minutes పైన మంచి స్కిట్, అది అందరూ మీరు కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మన కరీముల్లా గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో సిఏ విజయలక్ష్మి గారు మేడం, ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. మీకు గొంతు బాగుందా బాగుంటుంది ఇలాంటి సజెషన్ ఎస్ విషెస్ పర్లేదు. కామెంటరీ తీసుకోండి. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి లోకల్ జడ్జి సార్ గారికి, డిఎస్పీ సార్ గారికి, ఆదిలక్ష్మి మేడం సిఏ గారికి, పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు విజయలక్ష్మి. నేను గతంలో కొద్ది మందికి పరిచయం ఉండొచ్చు. ఇన్స్పెక్టర్గా మహిళా కేసులో వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా మొన్న శివరాత్రి బందోబస్తుకి వెళ్ళి శ్రీశైలంకి థ్రోట్ అంతా కొద్దిగా ఇబ్బంది అయింది. లేకుంటే సార్ 2 minutes అన్నాడు, వేరే 20 minutes మాట్లాడేదాన్ని అడిగి కూడా. కానీ సహకరించడం లేదు బాడీ. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, కొంతమంది జెంట్స్ కూడా వచ్చారు. అందరికీ నా వైపు నుంచి కోరుకునే చిన్న కోరిక ఏమంటే, మన పిల్లలు ఏం చేస్తున్నారో పిల్లల పట్ల తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. ఎందుకంటే పిల్లల్ని మనము వాళ్ళు సర్వెంట్స్, సీసీ కెమెరా పెడుతున్నాం మనం ఇంటి ముందర, ఎవరు వస్తున్నారు సర్వెంట్స్, అట్లా మన పిల్లలు అనుమానించడం కాదు. మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకు మొబైల్ కొనిచ్చాము, కనీసం మొబైల్లో కూడా ఇప్పుడు పిల్లలు లాక్ చేస్తున్నారు. మొబైల్ ఆన్ చేయాలంటే ఒక లాక్, వాట్సాప్ చూడాలంటే ఒక లాక్, కాల్ చూడాలంటే ఏమంటా గ్యాలరీ ఓపెన్ చేయాలంటే ఒక లాక్. చూడండి మన పిల్లలు అంటే మనకు తెలియని సీక్రెట్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. దానివల్లే రకరకాల ఆనందం కలిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు అనుమానించదు, కానీ వాళ్ళ మీద మనము వాళ్ళకు ఫ్రీడమ్తో పాటు ఫెసిలిటీస్ కల్పించడంతో పాటు
వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు మంచి మార్కులు వెళ్తున్నారా లేదని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం